మెడ్చల్ కీసరా పిఎస్ పరిధిలో ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నారులకు సంక్రాంతి సెలబ్రేషన్స్ సందర్భంగా కైట్స్ ఎగరవేయమని సమ్మిట్ స్కూల్ యాజమాన్యం చైనా మాంజా ఇచ్చింది. ఈ క్రమంలోనే బైక్ పై వెళ్తున్న శ్రీకాంత్ మేడకు మాంజా చుట్టుకుంది. దీంతో శ్రీకాంత్ ముక్కు దగ్గర తీవ్ర గాయమైనట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ లో చైనా మాంజా బ్యాన్ చేసిన నగర శివారులో మాత్రం అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పక్కన మా పొలం ఉంది. మా పొలం దగ్గరికి నేను పొలం కాడికి 8:30 ఆ టైంలో వెళ్ళాను. అప్పుడు ఎలాంటిది మాంజా కానీ మాంజా ఉండే, ఆ మాంజా ఏమో అప్పుడు లేదు. మళ్ళీ నేను 11 o'clock అట్లా మళ్ళీ వెళ్తున్నా పొలం దగ్గరికి. ఆల్రెడీ నేను వేరే బయటకు వెళ్దామని చెప్పి హెల్మెట్ కూడా ఉంది, కాకపోతే ఈ క్యాప్ లేదు. ఈ వెళ్తుంటే ఈ మాంజా తగిలింది, ఇక్కడ తగిలి ఆల్రెడీ కట్ అయిపోయింది, బ్లీడింగ్ చాలా అయిపోయింది. నితిన్ హాస్పిటల్కి వెళ్తే 3 కుట్లు పడ్డాయి. మళ్ళీ మేము స్కూల్ దగ్గరికి వచ్చినాం. ఇది మాంజా వాడొద్దు కదా, ఎట్లా ఎందుకు వాడుతున్నారు అని చెప్పేసి జస్ట్ నార్మల్గా అడుగుదామని చెప్పేసి వస్తే వాళ్ళు మాట్లాడేలా ఉందంటే, మీరు ఎందుకు వాడుతున్నారంటే ఇది మా స్కూల్లో దిగింది ఏందని, అక్కడ ఎక్కడో బయట పడ్డది కదా, బయట మిక్కుంటుంది, మా స్కూల్లో దిగిందా, బయట పతంగ ఎగిరేసినప్పుడు అది ఎట్లయినా బయటనే పడుతుంది అని మాట్లాడితే మీరు పతంగ తీసుకురాపోర్రి అది అని చెప్పేసి మాట్లాడుతారు. మీరు ఎందుకు మాట్లాడుతారు, పిల్లలకి ఇట్లా నేర్పియొద్దు కదా, మీరు మాంజా అసలు వాళ్ళకి ఎట్లా ఎంకరేజ్ చేస్తారు, బయట వాళ్ళు నమ్ముతులు చేస్తారంటే అది వేరే విషయం. మీరు ఎంకరేజ్ చేయదు కదా, పిల్లలకు నేర్పించాలి, ఇది వాడొద్దు అని చెప్పి మీరు చూసి చేయాలి. అట్లాంటిది మీరే తెచ్చి మీరే ఎగిరేయడం ఎట్లా కరెక్ట్ అని చెప్పేసి అంటే, మీ పిల్లలు చదువుకుంటురా, మీరు పోయి అమ్మిటోని పట్టుకోండి, మీ పిల్లలు వాళ్ళని చదువుకుంటురా, మీరు ఎందుకు అడుగుతున్నారు, వైన్స్లో మంద అమ్ముతుండు అని పట్టుకుంటారా అని